అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. జూన్ నెల 3వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం జూన్ నెల తేదీ 3వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి అష్టమి, నక్షత్రం పూర్వ పాల్గొని, కరణం విష్టి, పక్షం శుక్లపక్షం, యోగం అర్చన, రోజు మంగళవారం, జన్మరాశి సింహరాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:51 నుండి 12:45 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:09 నుండి 9:05 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:45 నుండి 5:31 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 8:51 నుండి 10:35 వరకు ఉంటుంది. ఈరోజు దిశశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం సిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు ఈరోజు ఆధ్యాత్మిక సహాయం తీసుకోవడానికి మీది మంచి సమయం. ఎందుకంటే ఇది మానసిక ఒత్తిడిలో ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైన మార్గం. ధ్యానం, యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి. మీ అంకిత భావం కష్టించి పనిచేయడం గుర్తింపును పొందుతాయి. ఈరోజు అనుకోని ఆర్థిక లాభాలు తీసుకువస్తాయి. ఈరోజు మీకు దొరికే ఖాళీ సమయాన్ని వినియోగించుకొని కుటుంబ సభ్యులతో కొన్ని మధుర క్షణాలను గడపండి. మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్కు వెళ్ళడం ద్వారా మీ విలువైన క్షణాలను మరలా జీవించండి. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగ్గిన ఉద్యోగులకు లభిస్తాయి. ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వారి స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. అయితే మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు సమయాన్ని కేటాయించండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. ఈరోజు సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వండి. మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు అయితే పొందుతారు. మీ పిల్లల కోసం మీరు ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. వాస్తవానికి దగ్గరగా ఉండేటట్టుగా మాత్రం చూసుకోండి. అలాగైతే మీరు దానిని సాధించడానికి లేదా అమలు చేయడానికి వీలవుతుంది. మీ భవిష్యత్తు తరాలు మీ యొక్క బహుమతిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి. గ్రహచల్యం రీత్యా అతి ప్రీతికరమైన అధికారిని కలిసే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. వృత్తిపరమైన విషయాలు అడ్డంకులు మీ అనుభవాన్ని ఉపయోగించిన శ్రమ పడకుండా అలౌకగా పరిష్కరించండి. మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమ పడకుండా అలౌకగా పరిష్కరించండి. మీ చిన్న ప్రయత్నం దానిని శాశ్వతంగా కూడా వాటి తీరుస్తుంది. ఈరోజు దగ్గర వారు మీకు దగ్గర అవుదామని చూస్తారు, కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతత పొందడానికి ఇష్టపడతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సన్నిహితులతో అకార వివాదాలు అయితే కలుగుతాయి. అనవసరమైన వస్తువులపై ధన వ్యయం చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన రీతిలో పాలన పూర్తి కావు. చదువులు మొదలైన వాటి కొరకు ఇంటి నుండి దూరంగా వెళ్ళిన పిల్లలు హఠాత్తుగా ఇంటికి రావచ్చు. వారి సందర్శన కుటుంబంలో ఆనందం మరియు వేడుకను తీసుకొస్తుంది. ఈరోజు మీ షెడ్యూల్లో చేసిన చివరి నిమిషం మార్పులు మీ పర్యటన వాయిదా వేసేలా చేయవచ్చు. కొత్త బ్రాంచులు తెరవాలని మరియు విస్తరించాలని కోరుకునే వ్యాపారులవేత్తలకు ఈరోజు అనుకూలమైన రోజు. ఈరోజు వారి లక్ష్యం దిశగా తొలి అడుగు వేయబోతున్నారు. ఈరోజు ప్రాణ స్నేహితులతో కలహాలు విద్యార్థులను ఎంతో ఇబ్బంది పెడతాయి. ఉపాధ్యాయులు ఈరోజు తమ ఎదురయ్యే పరిస్థితిని అయితే వివాహం మరియు ధైర్యం కలిగి ఉంటారు. ఈరోజు వారు ఏ పని చేయాలనుకున్నా అన్ని పనులు సాధిస్తారు. రాజకీయ నాయకులు అనధికారిక సమావేశాల్లో చాలా ప్రభావవంతమైన ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవచ్చు. ఈ సమావేశం చాలా ఆలోచనపూర్వకంగా సాగుతుంది. ఈరోజు ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానండి. మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉంచండి. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు, ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. మీ సమస్యలు తీవ్రమవుతాయి, కానీ ఇతరులు అవేవి పట్టమన్నట్టుగా మీరు పడుతున్న వేదనను గమనించరు. పైగా అది వారికి సంబంధించిన విషయం కాదనుకుంటారు. మీ ప్రేమ జీవితం పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైనది. ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చవి చూస్తారు. మీ జీవితం ఈరోజు అందమైన మలుపు తిరగనుంది. ఈరోజు మీరు ఖాళీ సమయం ఎప్పటి వరకు పూర్తి చేయని పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. పిల్లలు స్వర్గంలో జరుగుతాయి.
అవును, ఆ విషయాన్ని మీరు జీవిత భాగస్వామి ఈరోజు మీకు రుచి చేసి చూపిస్తారు. ఈరోజు చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలతో విభేదిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండి వ్యవహరించాలి. చేపట్టిన పనులు జాప్యం జరగకుండా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన గృహ వాహనాలు కొనుగోలుపై వాయిదా పడతాయి. ఉద్యోగ వ్యాపారంలో మందగుడిగా సాగుతాయి. ఈరోజు ఒంటరిగా ఉన్నవారు తమ సొంత సంక్షేమం గురించి ఆలోచించండి. వారు ఇప్పుడు తమపై మోస్తున్న కొన్ని అదనపు బాధ్యతలు తీసుకోవాలి. సంపూర్ణ వైద్యం పద్ధతులను సక్రమంగా పాటించుకుంటూ ఉంటే పెద్దవారికి ఈరోజు అద్భుతమైన రోజు. ఇంట్లో తాత అమ్మమ్మలతో వ్యవహరించినప్పుడు పిల్లలు చాలా హుందాగా ఉంటారు. వారి మాటలు లేని చర్యలు వృత్తులను చాలా బాధ పెడతాయి. తమ విద్యా విషయంలో కుటుంబాన్ని నిరుత్సాహపరుస్తాయని విద్యార్థులు తెలుసుకోవాలి. మరి తల్లిదండ్రులు మరి తోబుట్టులకు వారి గొప్ప అవకాశాలు అయితే ఉంటాయి. ఈరోజు ఉత్తది దుఃఖాన్ని ఆందోళన కలిగించవచ్చు. వాళ్ళలో ఉండే ఇలాంటి పరిస్థితిని సహాయపడుతుంది. ఈరోజు ప్రశాంతంగా ధ్యాన స్థితిలో ఉండాలి. ఈరోజు మీరు యోగాతో ధ్యానంతో రోజును ప్రారంభించండి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. మరి మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలాగా చేస్తుంది. ఈరోజు ఒక కార్యక్రమంలో కలుసుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి దృఢపరచుకోగలుగుతారు. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే సన్నిహిత స్నేహితులు ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు. ఆఫీసులో మీ శత్రువుల వల్లే ఒక మంచి పని వల్ల మీ మిత్రుడుగా మారనున్నారు. ఈరోజు మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నష్టం చేస్తాయి. మీకు మీరుగా బానిస వ్యాపారం లాంటి ఒత్తిడిని దాటని పనికి వచ్చే ఏదో ఒక వస్తువు కథ కలిగించి చదవడంలో లీనమవ్వండి. ముఖ్యమైన వ్యక్తుల వారికి ప్రత్యేకమిస్తే వేలు కోరికైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు. బంధువులు మీకు సపోర్ట్ నుంచి మిమ్మల్ని చికాకుపరుస్తుంటే బాధ్యతను వారు ఎత్తిలో వేసుకుంటారు. మీ రొమాంటిక్ మూడ్లో ఆకస్మిక మార్పు వల్ల మీరు అప్సెట్ అవుతారు. ఆఫీసులో ప్రతిదీ ఇది మీకు అనుకూలంగా పరిణమించేలాగా ఉంది. ఈరోజు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడుపుతారు. మీ భావాలను వారితో పంచుకుంటారు. ఈరోజు వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి సమతుల ఆహారం తీసుకోండి. విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు కొట్టేడు వర్గాల వారికి కొత్త నష్టం సంభిస్తుంది. అడుగు వేసే ముందే ఆచిముంచి వ్యవహరించడం మంచిది. అతిథులతో ఆనందంగా గడపడానికి బ్రహ్మాండమైన రోజు ఇది. మీ బంధువులతో కలిసి చక్కటి ప్లాన్ వేసుకోండి. వారికి కూడా దాన్ని మెచ్చుకోవాలి. మరి ఈరోజు సహజ సౌందర్యం చూసి తడపడతారు. జాగ్రత్తగా మసులుకోవాల్సిన దినం గనక అంచనా తప్పవు అని నిర్ధారణ అయ్యే వరకు కూడా ఆలోచనలు బయట పెట్టకండి. మీరు ఈరోజు ఒక అన్ని పనుల పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. వివాహం ఇంత అద్భుతంగా ఉందా అని ఇన్నడూ మీకు తోచలేదని చెప్పి ఈరోజు మీకు తెలిసి వస్తుంది. ఈరోజు మీకు బోర్లంత ఎనర్జీ ఉంది, కానీ పని ఒత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలాగా చేస్తుంది. కుటుంబంలో ఎవరి దగ్గరైనా ధనాన్ని అప్పు తీసుకొని ఉంటే ఈరోజు తిరిగి వచ్చేయండి. లేనిచో వారు మీపైన న్యాయపరమైన చర్యలు తీసుకోగలరు. కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటారు. మీ ఆత్మీయ భావనలు ఈరోజు అందచేయాలి. రేపైతే ఆలస్యం అయిపోతుంది. ఒక భాగస్వామి వారిని అంగీకరించే ముందు మీ మనసు చెప్పిన దాన్ని అంతర్భావన వినండి. ఈ రాశికి చెందిన వారు పొగాకు మత్తి పానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. పెళ్లి తారకు చక్కని కోణాన్ని అనుభూతి చెందేందుకు చక్కటి రోజు. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చేసి ఆకుపచ్చ రంగు దుస్తువులు ధరించండి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ చాలా కష్టపడుతూ ఉన్నా సరే దేశానికి తగిన ప్రతిఫలం లేక ఎవరైనా బాధపడుతున్నారు. ఈ రాశివారు అలాంటి వ్యక్తులకి కూడా మంచి జీతం, ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ యొక్క రాశివారు వేల నుంచి లక్షలు, లక్షల నుంచి కోట్ల స్థాయికి మీ యొక్క జీవితం మారబోతుంది. కోట్లు గడించే స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు. మనకు ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవడం మన చేతులారా ఉన్నటువంటిది. మనం పడే కష్టానికి ప్రతిఫలం అనేది ఆ భగవంతుడే ఇస్తాడండి. కానీ మనం అలసిపోకుండా కష్టపడుతూనే ఉండాలి, శ్రమిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆ భగవంతుడు ఎవరికి కూడా ఊరికేనే ఎలాంటి ఫలితం ఇవ్వడు. భగవంతుడు ఎప్పుడైనా ఎవరికైనా సరే ఖచ్చితంగా కష్టపడిన వారికి మంచి ప్రతిఫలం అయితే ఇస్తాడు. ఎవరైతే ఎక్కువగా కృషి చేస్తారో, కష్టపడతారో అలాంటి వ్యక్తులకి అదృష్టం అనేది రాదు. ఇక ఈ రాశిలో జన్మించిన వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారం చేస్తున్న వ్యక్తులు చిన్న చిన్న స్థాయి నుంచి వ్యాపారం చేసుకున్నదైనా సరే ఈ రోజున పుంజుకుంటుంది.
అధిక లాభాలు చవిచూస్తారు. అలాగే కొత్త వినియోగదారులను ఈ రోజున పాపు చేసుకోబోతున్నారు. ఊహించని రీతిలో కొంతమంది అటు ఉంచి మీకు పెట్టుబడులు కూడా అందబోతున్నాయి. కొంతమంది మీకు ఏం చేస్తారు అంటే, మాకు పలానా కావాలి, ఇన్నాళ్ళ పాటు కావాలని చెప్పి వచ్చిన మీకు ధనం సమకూర్చడం కూడా జరుగుతుంది.